సముద్రమా సముద్రమా ఎందుకు ఉప్పుగా ఉన్నావు అని అడిగితే సముద్రుడు వచ్చి, ఏం చేయను, నా మితిమీరిన గర్వం వల్ల నాకు ఈ శాపం వచ్చింది అంటే, అదేంటి అని అడిగితే, పార్వతీదేవి శివునిపై ఇష్టంతో శివుణ్ణి పెళ్లాడాలని తపస్సు చేస్తుండగా పార్వతీదేవి ఎదురుగా నిలబడి, శివుడిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, నాకంటే శివుడిలో ఎక్కువ ఏముంది, నేను అందరికీ తియ్యనైనా అతి మధురమైన నీటిని అని గర్వంతో పార్వతీదేవి ముందు వెళ్ళి తన తపస్సును భంగం చేయగా, ఏ గర్వాన్నైతే చూసుకొని, ఏ తీయదనాన్ని అయితే చూసుకొని నువ్వు గర్వపడుతున్నావో దానినే నీకు లేకుండా నీ నీటిని ఎవ్వరూ ఇష్టపడకుండా ఉప్పుగా తయారైపోగాక అని పార్వతీదేవి నాకు శాపం విధించింది. అందుకే ఎవ్వరూ కూడా తన దగ్గర ఉన్నది ఎంత విలువైన వస్తువు అయినప్పటికీ గర్వపడకుండా ఉంటేనే దాని విలువ ఎప్పటికీ అలాగే ఉంటుంది, లేదంటే నాలాగే విలువ లేనట్లుగా తయారవుతారు అని చెప్పాడట.